అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తులు స్వార్థపూరితమైన ఆలోచన కాకుండా నిస్వార్థపూరితమైన ఆలోచనతో రండి. నిస్వార్థపూరితమైన ఆలోచనతో రండి. ఎవరైతే ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నాడో జర్నలిస్ట్ కి 2 లక్షల రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేయించింది మే అన్న. మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా జ్యోతి గురించి, మరి మీ జర్నలిస్టే కదా ప్రమోట్ చేసింది, ఆయన చూసే కదా జనాలు వెళ్ళింది, ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటుంది. ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? నేను అదే అన్న, ఆయన ఒక జర్నలిస్ట్ కి వెళ్ళిండి అమ్మా, ఆయన కనిపించిన ఆయన ఒపీనియన్ అదే అంటే అన్న ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిండు? అమ్మవారితోని వాళ్ళు రీల్స్ తీయడం నాకు టోటలీ అన్న మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, లైవ్ లో ఉన్నారు, పెట్టమంటే పెడితే కట్ చేయమంటే కట్ చేస్తాను. నాకు కొన్ని రోజులుగా చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం, నేను కూడా ఈ వీడియోలు చేస్తా ఉన్నారు ఏవైతే. ఒక్కసారి మీరు ఇన్స్టాకి వెళ్ళండి అన్న, ఒకసారి విని మాట్లాడదాము. అయితే ఆమెను ఫేమస్ చేసిందే రిపోర్టర్ కదన్న, మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. మరి నేను చెప్పను, దాన్ని మీరే కనుక్కొని మీరు ఫాలో అవ్వండి. కానీ తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తే మాత్రం డెఫినెట్లీ నేను చెప్తున్నా 100%. అది ఇప్పుడు కూడా నేను ఎందుకు కాల్ చేసిన అంటే మీకు క్లారిటీ ఇంపార్టెంట్. ఈవిడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆడియో విన్నారు కదా మీరు అన్న, నేను ఒకటి చెప్తాను. లెట్ మీ కంప్లీట్. బాలాజనని ఇబ్బంది పెట్టాలని కాదు, లేదంటే బాలాజనని చిన్న చూపు కానీ ఇంటెన్షన్ అయితే నాది కాదు. బ్రదర్ మీకు హలో అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. యాక్చువల్ మీతో చిన్న విషయం మాట్లాడాలి అన్న. మ్యాటర్ ఏంటంటే నేను మళ్ళీ నిజామాబాద్కి వెళ్ళినా. ఓకే, ఎప్పుడు? మొన్న 2 days వెళ్ళినా. 2 days వెళ్ళి కొంచెం కాకతీయ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా అన్న, అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు అడిగితే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. అవునా? అక్కడ ఉన్న వ్యక్తులు ఏం చెప్తా ఉన్నారంటే, ఇది నేను మీకు పర్సనల్ గా అందుకే పొద్దున్న నుంచి కాల్ చేస్తా ఉన్నా మీకు. ఎవరైతే ప్రముఖ జర్నలిస్ట్ ఉన్నాడో జర్నలిస్ట్ కి 2 లక్షల రూపాయలు ఇచ్చి ప్రమోట్ చేయించింది మే. మీరు ఎందుకు అది అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు పెడతా ఆడియో. అన్న మీరు ఇంత చెప్తా ఉన్నారు కదా జ్యోతి గురించి, మరి మీ జర్నలిస్టే కదా ప్రమోట్ చేసింది, ఆయన చూసే కదా జనాలు వెళ్ళింది, ఆయన గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటుంది. అన్నా, నేను మీకు ఫస్ట్ నేను ఆ ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పినా, నేను అవును, ఒకవేళ నేను గాని తీసుకొని ఉంటే మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యేవాడిని కాదు. అవును. తట్టు ఇంకోటి ఏంటంటే, నేను మొత్తం ప్రతి ఒక్క దేవాలయాల గురించి నేను చేస్తాను, మీకు అదంతా కూడా తెలుసు. అవును, ఎవ్రీథింగ్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఎట్లయితే అని అన్నారో నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే, నేను 1 సింగిల్ ఎంపీ తీసుకున్నా, నేను మిమ్మల్ని అప్రోచ్ కాను అంటున్నా నేను. ఎస్, అదే ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటన్నా, మీలాగా పోయినా నేను, మీకు అర్థమైందో లేదో మీకు ఇంటర్వ్యూలో, నేను మీలాగానే నేను వెళ్ళినా. ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? నేను అదే అన్న, ఆయన ఒక జర్నలిస్ట్ కి వెళ్ళిండి అమ్మా, ఆయన కనిపించిన ఆయన ఒపీనియన్ అదే అంటే అన్న ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యిండు? ఏ విషయంలో సైలెంట్ అంటే ఏం చెప్పట్లేదు అంటే మీరు అంతా చెప్పుకొస్తుంటే ఇప్పుడు మీరు అబద్ధమా, ఆ ముందు పోర్ట్రేషన్ చేసిన జర్నలిస్ట్ అబద్ధం? మీ ఇద్దరు ఇట్లల్లా మీరు ఎవరు రియల్ అది చెప్పండి అంటుందామే. నేను ఒక మాట కూడా చెప్పడం జరిగింది. మీరు ఫోన్ చేసినప్పుడే నేను ఒక వాట్సాప్ లో మీకు పెట్టినాను అన్న, మీకు గుర్తుందా? అవును, అవును. దాంట్లో నాకు ఒక నచ్చని విషయం ఏంటంటే, ఈ మధ్య వీళ్ళు ఏవైతే వీళ్ళు చేసినటువంటి డాన్సులే కావచ్చు, అమ్మవారితోని వాళ్ళు రీల్స్ తీయడం నాకు టోటలీ నచ్చలేదు. అవును అన్న, మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, అన్న లైవ్ లో ఉన్నారు, పెట్టమంటే పెడితే కట్ చేయమంటే కట్ చేస్తా. నో, డెఫినెట్లీ మీరు పెట్టుకోరు. మీరు డెఫినెట్లీ, నేను ఎందుకంటున్నంటే, మీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఖచ్చితంగా మీకు నేను బాధ్యతగా చెప్పాలి. ఎందుకంటే నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ నేను మీకు పంచుకున్నా. దాంతో పాటు నాకు కొన్ని రోజులుగా చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం, నేను కూడా ఈ వీడియోలు చేస్తా ఉన్నారు ఏవైతే రీల్స్ చేయడము, దాంతో పాటు ఏవైతే కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో నాకు కూడా నచ్చనప్పుడు ఇదంతా రాంగ్ పోర్ట్రే అవుతా ఉంది. నేను ధర్మం గురించే నేను చేసినా గానీ ఇక్కడ ఇంకొక విషయంలో నేను చేయలేదని చెప్పేసి నేను మీకు చెప్దామని ఈ మాట అంటున్నాను. అయితే యాక్చువల్లీ బాలాజన్న ఒక్కసారి మీరు ఇన్స్టాకి వెళ్ళండి అన్న, ఒకసారి విని మాట్లాడదాము. ఎందుకంటే మళ్ళీ సంతోష్ ఏదో అని ఉండకూడదు మనకి. ఒక్కసారి ఇన్స్టాకి వెళ్ళండి అన్న. ఒక్క నిమిషం అన్న, చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మీరు మణిదీపేశ్వరి టెంపుల్ గురించి అది మేడం జ్యోతి మేడం దాని గురించి పెట్టారు కదా మీరు యూట్యూబ్లో, ఇన్స్టాలో. అయితే ఆమెను ఫేమస్ చేసిందే రిపోర్టర్ కదన్న, మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. మరి అసలు దాని గురించి ఎవరికి తెలీదు.
ఫేమస్ చేసిందే రిపోర్టర్ కదా, మరి అదెందుకు మీరు బయటకు తీయట్లేదు? నేను చెప్పను, దాన్ని మీరే కనుక్కొని మీరు ఫాలో అవ్వండి. ఓకేనా భయ్యా? అన్న ఓకే, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో ఫేమస్ చేసింది జర్నలిస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. యాక్చువల్లీ అయితే అన్న మీ పేరు ఎత్తలేదు నాకు, తర్వాత నేను కాల్ చేసిన. ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు అది ఇది అనుకుంటా సంథింగ్ మీరు చెప్పారు చూడండి, అది 100% అవాస్తవం అని చెప్పి నేను చెప్తాను. నేను మీరు నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తా, నీకు ఎవ్రీథింగ్, మీకు ఏది మన ఇస్తా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దైవం గురించి నేను ఎంతో ఇచ్చేస్తా. ఆ దైవం గురించే నేను ఆ అమ్మవారి ముందు మీరు ఏం చేయమన్నా నేను చేస్తా, మీరు ఏ ప్రమాణం చేయమన్నా నేను చేస్తా. కానీ తప్పుడు ఆరోపణలు మాత్రం చేస్తే మాత్రం డెఫినెట్లీ నేను చెప్తున్నా, ధర్మాన్ని రక్షించే బాలాజీ ఆ ధర్మాన్ని అధర్మంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకొచ్చి మాట్లాడమనండి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదంటే బాలాజన్న, వాళ్ళు కూడా యాక్చువల్లీ ఈ విషయం ఇప్పుడు అడగొద్దు అనుకున్నా, నేను ఎవిడెన్స్ కోసం 90% ఎవిడెన్స్ వచ్చినాయి, ఈ 2 days లో ఎవిడెన్స్ తీసుకొచ్చిన. ఇది ఒక్కటి నేను వాళ్ళతో ఇదే క్వశ్చన్ వేసిన, మీరు చెప్తా ఉన్నారు అంటే మా దగ్గర కూడా ఏంటంటే ఆయన పోర్ట్రేషన్ చేసే కాదు ఒక్క నిమిషం సంతోష్ గారు, ఇక్కడ నేను ఏమంటున్నానంటే 2 లక్షలు ఇచ్చారు అని చెప్పేసి ఎవరైతే చెప్పినారో వాళ్ళకి ఏ రకంగా తెలుసు ఈ విషయం కూడా అడగండి. వాళ్ళ ముందు కాలేజ్ లో యాక్చువల్లీ ఈవిడ కాలేజ్ కాకతీయ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓకే, అక్కడున్న వాళ్ళు ఈమె పేరు చెప్తేనే గజ 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 ఉంటున్నారు. అమ్మ క్యాజువల్ గా మాట్లాడండి అమ్మ, ఏ రికార్డింగ్ లేదని కెమెరామెన్ కార్ లో కూర్చోబెట్టి బయట కాలేజ్ లోపల కూడా కాదు బయట అడిగి అమ్మ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నిజాలు చెప్పండి అంటే మాకు వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగిందంటే, అన్న ఫస్ట్ ఎవరైతే ప్రమోట్ చేసిరో ఆయన కొంచెం డబ్బులు తీసుకున్నాడని కొంచెం టాక్ వచ్చింది మా కాలేజ్ లా. టాక్ వచ్చింది అనడం, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను అన్న, ఇప్పుడు సంతోష్ గారు కూడా వీళ్ళని పతనం చేయడానికి డబ్బులు తీసుకొని వచ్చిండు అంటే ఈ గాలి మాటలు మీరు నమ్ముతారా? నేను నమ్మలేదు. నేను నమ్మితే నేను అదే చెప్తున్నా, బాలజన్న మీరు ఏ రకంగా అయితే వచ్చారో నేను అదే రకంగా వచ్చాను అంటున్నా. 100% అది ఇప్పుడు కూడా నేను ఎందుకు కాల్ చేసిన అంటే మీకు క్లారిటీ ఇంపార్టెంట్. ఈవిడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆడియో విన్నారు కదా మీరు అన్న, నేను ఒకటి అన్న లెట్ మీ కంప్లీట్ మీకు ఆడియో పంపించిన కదా, జస్ట్ క్లారిటీ జనాలకు బాలాజీ అంటే ఏంటో తెలవాలి కాబట్టి నేను ఫోన్ చేసిన. నేను ఖచ్చితంగా ఇక్కడ ఆమె మాట్లాడిన మాట ఏంది అని అంటే, ప్రమోట్ చేసిందే జర్నలిస్ట్ ఎందుకు సైలెంట్ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ జర్నలిస్ట్ గురించి మీరు ఎందుకు తీయట్లేదు? మీరు నాతో మాట్లాడారు కదా, ఇంటర్వ్యూ మొత్తం చూసారా లేదా అని అడగండి ఒకసారి, నేను ఏం మాట్లాడాను ఏంటి అనేది. బాలాజన్న ఇక్కడ మేజర్ ఇంటెన్షన్, నా ఇంటెన్షన్ ఏంటంటే మీ మీద మచ్చొస్తే నా మీద మచ్చొచ్చినట్టు అక్కడ. 100%. ఇప్పుడు నా ఫాలోవర్స్ మిమ్మల్ని ఆ రకంగా అనుకుంటారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా అనుకుంటే నేను ఏం చేయలేదు. నేను దేవుడు అందుకు అది క్లారిటీ కోసమే నేను ఏమంటున్నా, అన్న నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం ఈ విషయం నేను ఓకే పిక్చర్ లైట్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఇంపార్టెంట్. నో నేను ఒకటే చెప్తున్నా, నేను ఒకవేళ అట్లాంటి విషయంలో నేను ఉండుంటే నేను ఇవాళ మీతో మాట్లాడకపోయేవాడిని అని నేను చెప్తున్నా, నేను క్లియర్ గా చెప్తున్నా. సూపర్. ఇంకొక విషయం కూడా మీరు వ్యూవర్స్ అందియాల. నేను బాసర పుణ్యక్షేత్రం గురించి నేను ఒక్కనే ఫైట్ చేసినాను. ఆ రోజు అది నా కోసం కాదు, అది ఎవరో ప్రైవేట్ వ్యక్తుల కోసం నేను చేయలేదు, అది ఎండోమెంట్ కోసం ఆ దేవాలయంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి నేను చెప్పడం జరిగింది. మరి నాకు ఆ రోజు కెమెరా డ్యామేజ్ అయింది, నాకు ఎంత నుక్సాన్ అయింది అది నాకు తెలుసు. దాంతో పాటు 100 స్తంభాల ఆలయాన్ని గురించి నేను సింగిల్ గా నేను వెళ్ళి అక్కడ వీడియో చేసిన తర్వాత మేము అక్కడ ఎవరైతే ఉన్నారో దైవాన్ని మనం కంపల్సరీ మనం ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము ప్రాణాలు తెగించి మేము వీడియో చేయడం జరిగింది. మీకు తెలుసో లేదో అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట. నేను మీకు వీళ్ళందరికీ డౌట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి అది క్లారిటీ కోసం మాత్రమే, నేనైతే నమ్మలేదు వాస్తవంగా, ఎందుకంటే ప్రీవియస్ లో కూడా మీ వీడియోలు నేను చూసిన, నేను నమ్మలేదు. ఎవరైతే జనాలు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా మీ నోటి త్రూగానే తెలవాలి కాబట్టి మీకు కాల్ చేయడం జరిగింది. ఇది సంతోష్ ఇంటెన్షన్ అయితే కాదు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరే కావచ్చు నేనే కావచ్చు, తప్పు జరుగుతుంది మీరు రేపు సంతోష్ గారినే కావచ్చు లేకపోతే నన్నే కావచ్చు లేకపోతే ఎవరినైనా మీరు రండి, బహిరంగంగానే మాట్లాడదాం. చర్చ కావచ్చు ఏదైతే ఉందో దాని గురించి కూడా ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ క్లారిటీ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు, నేను ఇవ్వాల్సింది నేను కూడా ఇస్తా. సూపర్ అన్న, సూపర్. యాక్చువల్లీ 100% ఇస్తా, ఎందుకంటే నేను దాక్కునే మనిషిని కాదు, భయపడే మనిషిని కాదు. యాక్చువల్లీ అన్న మీకు నేను కాల్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మీరు వీడియో చేశారు కాబట్టి ఈవిడ ఒక బిజినెస్ చేసేదంట, మీకు తెలుసా లేదా అనే వివరాల కోసం ఫోన్ చేసిన. ఈమె ఎల్ఎస్ బిజినెస్ చేస్తుందంట, నిజమేనా కాదా? మీకు తెలుసా తెలియదు? ఏం చేస్తారు? ఎల్ఎస్సి అనే ఒకటి ఉంటది కదా, ఎల్ఎస్ కట్టడం. అవునవునవును. అమ్మవారు చెప్పిందని కాలేజ్ స్టూడెంట్లకు ఈమెకు ఫోన్ చేసి చెప్పడము, ఎల్ఎస్ బిజినెస్, దానికంటే ముందు తెలియదు. ఇది నాకు తెలియదండి. ఓకే అన్న, ఒక్కసారి వీలైతే మనం ముఖాముఖి కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా. 100% చేద్దాం. మీరు నిజామాబాద్ వచ్చినా లేకపోతే నేను నిన్ననే వచ్చాను, నేను నిజామాబాద్కి వెళ్ళారా మీరు? నేను నిజామాబాద్ వచ్చినాను, మీరు వస్తే మాత్రం డెఫినెట్లీ కలుద్దాం, మాట్లాడదాం. మీరు అక్కడ ఎవరైతే
ఈ ఇప్పుడు మా గురించి మాట్లాడుతా ఉన్నారు డైరెక్ట్ అన్న ఒక్కటి ఇక్కడ బాలాజీ అన్న ఇక్కడ ఇంకోటి ఇది జస్ట్ టాక్ మాత్రమే, డిక్లరేషన్ కాదు. Yeah. టాక్ మాత్రం మీ దగ్గర నేను, ఎందుకంటే నీకు నాకు ఆ ర్యాప్ ఉంది కాబట్టి రేపు పొద్దున మిమ్మల్ని క్వశ్చన్ చేసిన నన్ను క్వశ్చన్ చేసినట్టే ఇది. కాబట్టి మీ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఎవరెవరికైతే డౌట్లు ఉన్నాయో బాలాజన్న మీద, ఆ డౌట్స్ కోసం మాత్రమే నేను కాల్ చేసిన తప్ప బాలాజన్నని ఇబ్బంది పెట్టాలని కాదు, లేదంటే బాలాజన్నని చిన్న చూపు కానీ ఇంటెన్షన్ అయితే నాది కాదు. బ్రదర్, మీకు ఒక యాజ్ ఎ మీడియా ప్రతినిధిగా మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నారు అన్న. నేను కూడా నాకు ఫాలోవర్స్ ఎవరైతే నా సనాతన ధర్మం గురించి నేను వీడియో చేసే టైంలో నాకు కొంతమంది డివోటీస్ నాకు పెట్టారు. ఇదే రకంగా పెడితేనే ఏంటి అసలు ఏం జరుగుతుందనే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే దాని తర్వాత ఏమేం జరిగింది అనేది కూడా మీకు చెప్పినా నేను. అవును, నాతో చెప్పారు. అవన్నీ నేను అడిగాను ఇంటర్వ్యూలో. రూడ్ బిహేవియర్, ఆమె మాట్లాడే పద్ధతి. చెప్తున్నా నేను ఏమంటున్నానంటే, ఈ సృష్టిలో అణువణువున జగన్నాథుడు నిండి ఉన్నాడు. మనం ఒక భారతదేశంలో ఉన్నామంటే భారతదేశంలోనే దేవుళ్ళు ఎందుకు పుట్టారు? 33 కోట్ల దేవతలు గోమాతలోనే ఎందుకు కొలువై ఉన్నారు? అంటే ప్రతి దానికి లింకప్ ఉంటదండి. మనం నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మీ వేదికగా నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ వాళ్ళు దందా చేస్తున్నారా లేకపోతే మేం ప్రమోట్ చేసినామా అనేది పక్కన పెడితే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా లైవ్ లో ఉన్నారు. అక్కడ మీరు కూడా ఒక మాట ఏమన్నారంటే, దాంట్లో నేను అబ్జర్వ్ చేసినాను, ఒక ఏదైతే టెంపుల్ కి కావచ్చు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ రకంగా ఆమె బయటపడుతుంది అని చెప్పేసి ఒక అమ్మాయి గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో నేనేమంటున్నానంటే, అక్కడ ఒకవేళ పాజిటివ్ ఎనర్జీ లేకపోతే అక్కడ ఎందుకు ఇంతగానో మంది ఇట్లా ఇదవుతా ఉన్నారు? ఒకటి ఇక్కడ మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, ఏమీ లేదు అనుకుంటే అక్కడ ఎవరు కూడా ఊగొద్దు, ఎవరు కూడా 100కి 200% అక్కడ పెయిడ్ బ్యాచ్ ఉన్నారు అనేది ఎలిగేషన్. పెయిడ్ బ్యాచ్, ఒక భజన బ్యాచ్ ఉంది అక్కడ. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది ఇప్పుడు, అక్కడ దేవత దగ్గర వచ్చిండు. యాక్చువల్లీ ఇక్కడ మేజర్ ఎలిగేషన్ ఏంటంటే, మణిదీపేశ్వరమ్మ రూపమే ఉండదు, రూపం ఎట్లా సెట్ చేసింది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అక్కడ మీరు ఇంటర్వ్యూలో కూడా మీకు ఒక మాట చెప్పారు. ఆమె ఒక మాట ఏమని చెప్పారంటే, దుర్గా అంశతో నేను వచ్చాను అని చెప్పేసి మాట్లాడింది. నేను ఏమంటున్నానంటే, దేవుడు ఏ రూపం, దైవం మనుష్య రూపేనా అని చెప్పేసి మాట్లాడతారు. దేవుళ్ళకి ఇంకోటి ఏంటంటే, మనం పరమశివుని కూడా ఒక పేరుతో పిలుస్తాం, నిరాకారుడు అని చెప్పేసి. అంటే ఒక్కొక్క దగ్గర ఆకారం కూడా ఉండదు దేవుళ్ళకి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనము చెట్టును పూజిస్తాం, రాయిని పూజిస్తాం, ప్రతిదాన్ని కూడా పూజిస్తాం. ఇక్కడ ఏ పుట్టలో ఏ పాము. అయితే ఒక బాలాజీ భాయ్, నేను మిమ్మల్ని ఇప్పుడు మనమే మాట్లాడదాం, ఇద్దరం వెళ్ళాం కాబట్టి. అక్కడ ఉండి పెట్టారు, నేను వచ్చిన రోజు ఉండి తీసేసారు, మళ్ళా పెట్టిరు, ఒక పాయింట్. ఇంకోటి, సనాతన ధర్మం గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు ఒక్క వర్డ్ కి నాకు ఆన్సర్ ఇవ్వండి. ఈ విషయం మీదనే సీరియస్ గా అవుతుంది. లేడీస్ మంత్ లో ఉండి దర్శనానికి రావచ్చు అని ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా చూసారా మీరు? నేను 100% దీన్ని ఖచ్చితంగా కొట్టివేస్తా అండి. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రతిదీ కూడా ఆచార సాంప్రదాయాల్లో ఇవి ఉన్నాయి. మేము ఇవాళ అయ్యప్ప స్వామి మాలేస్తాం, లేకపోతే అంజన స్వామి మాలేస్తాం. వేసినప్పుడు స్త్రీలు బహిష్ట అయినప్పుడు ఏదైతే 5 రోజులు ఏవైతే ఉంటాయో ఆ 5 రోజులు టెంపుల్ కి వెళ్ళొద్దు. మెయిన్ గా మేము అయ్యప్ప స్వామి మాలేస్తాం కాబట్టి 5 రోజులు వాళ్ళని చూడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్పేసి నియమ నిబంధనలు ఉన్నాయి. దాంతో పాటు ఏ టెంపుల్ కి కూడా అట్లా వెళ్ళొద్దు అనేది 100% నేను దీన్ని నేను వెల్కమ్ చెప్తా. ఎందుకంటే సృష్టికి విరుద్ధంగా పోతే ఖచ్చితంగా ఎప్పుడు ఒకసారి కింద పడాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు బాలాజన్న, ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు ఈ విషయంలో? నేను ఆల్రెడీ నేను కూడా క్వశ్చన్ చేసినప్పుడు లేదు అమ్మాయి చెప్పింది అన్నప్పుడు నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేసిన. పుణ్యం చేస్తే మీకే, పాపం చేసినా మీకే. మన బాలాజీ ఇక్కడ నేను ఏమంటున్నా, ఈవిడ తప్పు చేస్తే ఓకే, కానీ మిగతా భక్తులకు ఆ దరిద్రాన్ని రుద్దుతుంది కదా, వాళ్ళకి ఇంకా పాపాలు చేసి పంపిస్తుంది కదా. ఇక్కడ ఈ బాధ ఇంటెన్షన్. అవును, ఎస్ ఆర్ నో? నాకు చాలా మంది ఫాలోవర్స్ గానీ, నా ఎవరైతే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు కూడా సేమ్ ఇదే క్వశ్చన్ వేసినప్పుడు నేను దాన్ని ఖచ్చితంగా నేను కూడా మీ రకంగానే నేను మీ సైడే ఉన్నానండి అని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే దైవానికి విరుద్ధంగా పోవద్దు కదా. ఇంకోటి ఈవిడ ఏమన్నా విరుద్ధంగా పోతే ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయి కదా బాలాజీ భాయ్. ఇంకోటి, మనం ఒక నార్మల్ గా గుడికి వెళ్ళే వ్యక్తులుగా మనము కొన్ని దేవతలను పూజిస్తూ ఉంటాం కాబట్టి మనకున్న నాలెడ్జ్ ప్రకారంగానే ఈమె ఎవ్రీ టైము ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్ ఒకటి మాట్లాడుతూ ఉన్నది. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు అనే విధంగా, బెదిరించే విధంగా మాట్లాడుతూ ఉన్నది. దీని గురించి మేము కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు అట్లా బెదిరిస్తారు అనేది కూడా మాకు ఎవిడెన్స్ వచ్చినాయి. కాలేజ్ వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకో హైలైట్ ఏంటంటే, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ స్టార్ట్ అయిందే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ మదర్స్ తోని
కాలేజ్ స్టూడెంట్స్ తోని. అక్కడ కూడా ఈమె ఏం చేస్తుంది, ఆమె ఇన్స్టాగ్రామ్ లో సగం మంది ఉన్నది ఫస్ట్ ఇయర్ పిల్లలు ఈమె దగ్గర ఉన్నది, ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఉన్నది కూడా. వాళ్ళకు కూడా ఈమె ఏం చెప్తా ఉంటుందంటే ఇట్లా దేవుడి గురించి ఇలా ప్రచారం చేయండి ఈ విధంగా చెప్తా ఉంటుందంట. ఇంకోటి ఎల్ఐసి, అమ్మ మిమ్మల్ని ఎల్ఐసి కట్టమన్నది నా కళ్ళలోకి వచ్చి చెప్పింది. అమ్మ ఎల్ఐసి కట్టమంటదా? మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈమె ఎల్ఐసి బిజినెస్ చేయడం అనేది కరెక్టా కాదా, ఈమె స్టాంప్స్ బిజినెస్ చేసింది అంతకన్నా ముందు కరెక్టా కాదా? ఇది నాకు తెలియదండి. నేనేమంటున్నా, బాలాజీ భాయ్ యా ఇప్పుడు అన్నము వండినప్పుడు 1-2 మెతుకులతోనే డిక్లరేషన్ చేస్తాం, సరిపోతుంది. అవునా? ఇక్కడ సంతోష్ అనే వ్యక్తి ఇంత ఇలా 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 అమ్మ వాళ్ళ విలేజ్ ఎక్కడ కూడా మొత్తం ఎంక్వైరీ చేసినాం. నిజామాబాద్ నుంచి ఐ థింక్ 1.5 hour జర్నీ. వాళ్ళ డాడీ ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, వీళ్ళ పేరెంట్స్ తో ఏ విధంగా ఉంటది, వీళ్ళ అత్తమామతో ఏ విధంగా ఉంటది కూడా ఎంక్వైరీ చేసిన. నేను మాట్లాడే ప్రతి ఒక్క దాంట్లో తప్పంటే నేను రెడీ. ఇప్పుడు ఈ విషయాలు కావచ్చు, మీరు ఎవరినన్నా అడగండి, ఇది మీరు ఇండైరెక్ట్ గా మేడం మీరు ఎల్ఐసి బిజినెస్ చేసే వాళ్ళ అని ఒకసారి అడగండి. చేస్తున్నారా ఇప్పటికి కూడా? లేదు అంటే నాకు ఈ విషయం అయితే 100% నాకు తెలియదండి. ఎందుకంటే నేను నా పని నేను ఏదైతే నేను అనుకున్నానో దేవుడికి సంబంధించి నాకు ఏదైతే తెలుసుకున్నానో నేను అంతవరకు తీసుకొని నేను బయటకు వచ్చిన అంతే. ఒకటి ఇంకోటి నేను వెళ్ళింది ఏంటంటే, నేను ఒకసారి లెట్ మీ ఫినిష్. నేను ఏమంటున్నానంటే, నేను స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు నాకు ఒక పర్సన్ నాకు చెప్పిన తర్వాత మనం వెళ్ళినాం, ఎక్స్పీరియన్స్ చేసినాం. దాని తర్వాత నేను తనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత నేను వెళ్ళింది ఎప్పుడు ఒకటి దేవి శరణావరతిలో వెళ్తున్నాను. మధ్యలో ఒక ప్రముఖులు ఎవరైతే కొంతమంది పొలిటీషియన్స్ కూడా వచ్చినారు. సో వాళ్ళకు కొంత వేరే సందేహాలు అవి ఉంటే వెళ్దాము అంటే నేను వాళ్ళని తీసుకొని వెళ్ళినా. అప్పుడు ఒక ఇంచుమించు ఒక 5 to 6 times నేను వెళ్ళిన అక్కడికి. ఓవరాల్ గా 5 to 6 times నేను వెళ్ళినాను. దాని తర్వాత నేను ఇంకా మళ్ళీ నేను వెళ్ళలేనండి. ఎందుకంటే మనకు బాధ్యతలు ఉన్నాయి, మనం చేసేటి చాలా ఉన్నాయి. నేను అయిపోయిందా మాట్లాడొచ్చా? ఏదో అడుగుదాం అనుకున్నా, నేను మర్చిపోయినా. అయితే ఇంకోటి ఇక్కడ ఏదైతే ఈమె పోర్ట్రేషన్ చేసే విధానం కావచ్చు, లేదంటే ఈమె మాట్లాడే విధానం కావచ్చు, మనుషుల్ని తిట్టే విధానం కావచ్చు, ఇప్పుడు కాదు 6-5 months నుంచి ఉంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఫెయిల్యూర్ అయితే దాన్ని కూడా అనుకూలంగా మలుచుకునే విధానంగా ఈమె చూడటము. ఇంకొకటి ఈమె పెయి మీదకి వస్తుందని ఒక మాట అన్నది కదా, పెయి మీదకి అమ్మవారు ఇప్పుడు మీకు తెలిసి మాకు తెలిసి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందా? ఒక టైము సందర్భంలో వస్తుందా? ఒక టైం సందర్భం అనేది ఉంటుందండి కదా. ఈమె ఎవరు ఈమె నేనే అమ్మవారిని అనే విధంగా పోర్ట్రేషన్ చేస్తా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా పోను ఇంకా కొన్ని విషయాలు కూడా వచ్చినాయి మన దగ్గరికి. వీళ్ళ ఇంట్లోనే ఇలా అమ్మనే నన్ను అమ్మ అని పిలవాలి, నేను ఒక దేవతని. ఈమె ఫస్ట్ ఈమె పేయి మీదకి వచ్చేది దుర్గామాత, ఈమె చెప్పుకున్నది. దాని తర్వాత ఏం చేసింది ఈమె, ఈ మణిదీపేశ్వరం మీదకి ఇటు సైడ్ షిఫ్ట్ చేసింది. మరి ఎన్ని రోజులు ప్లానింగ్ అనేది తెలియదు. ఇంకోటి మనకు తెలిసి ఒక దేవుణ్ణి పెట్టాలి అంటే ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు, కొన్ని ఉంటాయి, కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఈమె ఏమి చేయకుండా అక్కడ పెట్టి అక్కడ శక్తులు ఉన్నాయి. మేబీ దేవత గొప్పదే కావచ్చు. నేను దేవత గురించి ఎక్కడ తప్ప మాట్లాడట్లేదు బాలాజీ భాయ్. ఈవిడ మాట్లాడే మాటలు కావచ్చు, ఈమె యాటిట్యూడ్ కావచ్చు, ఈమె లెక్కలు కావచ్చు, ఇది కరెక్ట్ కాదు. జనాలను చెప్పే విధానం అది కాదు. ఈమెకు హాఫ్ నాలెడ్జ్ ఉంది. మీ ముంగట్నే నేను కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆమెకు నాలెడ్జ్ లేదని అర్థమైంది అక్కడ. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కొన్ని విషయాలలో మేము బయట కూడా నేను చాలా సార్లు క్వశ్చన్ చేసిన, ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే టెంపుల్స్ లలో మేము వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటది. మీరు ఆల్రెడీ అది చెప్పారు, నేను చెప్పినాను. ఇప్పుడు ఒకసారి ఒక మనిషికి మనం ఒకసారి చెప్తామండి, చెప్పిన తర్వాత వినకపోతే మనం అది వాళ్ళకే వదిలేయాలి. అది ఓకే మీరు అన్నారు కదా ఇప్పుడు బాలాజీ భాయ్, ఇప్పుడు వదిలేయాలి అంటే మనం ఫస్ట్ కలిసినప్పుడు మన సనాతన ధర్మం సంతోష్ భాయ్ అని ఒక మాట మాట్లాడారు. మన దాన్ని మనమే ఎదుటి వాళ్ళకి సంధిస్తున్నామా లేదా? ఇలాంటి ఇక్కడ 4-5 ఉన్నాయి. ఈ విషయాలను నేను పెద్ద గురూజీలకు ఫోన్ చేసి కనుక్కున్నా బాలాజీ భాయ్. అది అసలు 1.1% వీడియోలు మొత్తం చూసినాము. 1.1% కూడా అమ్మాయి చెప్పేది కరెక్ట్ కాదు. లోక కళ్యాణం దుష్ట సంహారం అనేది ఒకటి వాడుతా ఉంది. అది కానే కాదు. ఈమె మాట్లాడేది మొత్తం టోటల్ రాంగ్. అమ్మవారు ఆ విధంగా ఉండదు. ఇది చాలా పెద్ద ఎత్తున పోతుంది బాలాజీ భాయ్. రేపు పొద్దున నేను ఏమంటా ఉన్నా, ఈమె ఈ విధంగానే పోర్ట్రేషన్ చేసి ఈ విధంగానే. ఇంకోటి ఏంటంటే ఈమె చందాలు, ఆమె టీచర్ ఒకటి ఏదో పేరుంది, ఆమె పేరు ఉమా మేడం అని ఒక మేడం ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఉన్న ఆమె బుక్ పట్టుకొని చందాలు రాసేది ఆమె. మీరు ఇది కూడా ఎంక్వైరీ చేయండి. ఆమె చందాలు రాపిచ్చిందా లేదా? ఈమె బిజినెస్ కోసం బ్రాండ్, నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఈమె బికాస్ ఆఫ్ ఈమె ఏదైతే ఎల్ఐసి బిజినెస్ ఉందో ఈమె డబ్బులు ఈమె ఎగ్జాక్ట్లీ. ఇంకొక పచ్చి నిజం ఏంటంటే మీకు డబ్బు పిచ్చి. ఇది కూడా లేదు. నేను బాలాజీ భాయ్ నేనేమంటున్నా, మీతో ఇంత స్ట్రాంగ్ గా నేను మొన్న మాట్లాడిన విషయాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా? నేను నిజామాబాద్కి వచ్చినా, నేను తీసుకుని ఎంక్వైరీలు తీసినా, వీళ్ళ మదర్ వాళ్ళ ఊరు ఎక్కడ,
వీళ్ళది ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ చేసిన, వీళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, వీళ్ళు ఎవరితోని జ్యోతి మేడం ఎవరితోని ఏ విధంగా ఉంటది, ప్రతి ఒక్కటి ఎంక్వైరీ తీసుకునే మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడే అడగాలి, నేను అడగాలనుకుంటే మళ్ళీ, ఎందుకంటే మనం తప్పుగా పోర్ట్రేషన్ చేయకూడదు అనే ఇంటెన్షన్ మాత్రమే. ఇక్కడ ఈ విషయం ఇది పక్కన పెడితే బాలాజీ భాయ్, జనాలు మీరు విన్నారు కదా, బాలాజన్నకు డైరెక్ట్ గా కాల్ చేసిన, మీరు నన్ను క్వశ్చన్ వేయడం కాదు, బాలాజన్న ఆల్రెడీ బాలాజన్నతోనే మాట్లాడుతా ఉన్నాను నేను, బాలాజీ గారితో 1 రూపీ కూడా నేను తీసుకోలేదు, నేను దేనికైనా రెడీ. నాకు అప్పుడు అనిపించింది ఆ విధంగా, మేబీ నాకు మొత్తం తెలియదు, ఎల్ఐసి బిజినెస్ ఇదంతా నాకు తెలియదు. మాకు తెలియదండి. ఇప్పుడు వ్యక్తిగత జీవితాల గురించి మనకు అదంతా అవసరం లేదండి. ఎందుకంటే నాకు అక్కడ ఏం జరిగింది, అక్కడ తర్వాత ఏం జరిగింది అనేది మాత్రమే అంత తెలుసు, కానీ లోపల ఇంత వేస్తారు ఇంత అని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. అది ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది రిలీజ్ చేయొచ్చా? షూర్, అది మీరు కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మా వర్షన్ తెలవాలా, అటు వాళ్ళ వర్షన్ తెలవాలి కదా, ఇక్కడ ఎవరు ఏందనేది కూడా తెలవాలి కదా. ఓకే, ఎందుకంటే మీరు ఊకే నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారు, అంటే బాలాజీ నేను ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఫ్రెండ్సే కావచ్చు, పర్సనల్ గా ఫ్రెండ్సే కావచ్చు, కానీ వృత్తిపరంగా నిజాయితీగా ఉంటాం. అది ఎవరైనా సరే, నేను తప్పు చేసినా బాలాజీ భాయ్ నన్ను క్వశ్చన్ చేస్తాడు, బాలాజీ భాయ్ ఏదైనా నేను అడగాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను సంతోష్ గారు, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు కూడా మీరు ఇంకా 10 సార్లు ఫోన్ చేసినా నేను రెస్పాండ్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును, ఎందుకంటే మేము ధర్మంగానే ఉన్నాము, ధర్మంగానే ఏం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని బాలాజీ భాయ్ ఇప్పుడు ఇంత తెలుస్తా ఉన్నది కదా, దీన్ని ఎట్లా ఖండించాలి అంటే, ఇప్పుడు లేడీస్ విషయం కావచ్చు, ఈమె మాట్లాడే పద్ధతి కావచ్చు, ఇలాగే ముందుకెళ్తే రేపు పొద్దున ఏం జరగబోతుంది అనుకోవచ్చు. అది వాళ్ళే బుద్ధి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు భక్తులు ఉన్నారో, ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్తా ఉన్నారో అట్లనే బుద్ధి చెప్తారని నేనైతే అనుకుంటున్నా. సృష్టికి విరుద్ధంగా పోవద్దని చెప్పి నేను చెప్తున్నాను అన్న, నేనైతే ఒకటి చెప్తున్నా. ఎందుకంటే నేను అన్ని చేస్తున్నా, అన్ని చేసిన తర్వాత ఆయన చెప్పినప్పుడు కూడా వినకపోతే మనం ఏం చేద్దాం చెప్పండి. ఆ దేవుడే వాళ్ళకి ఒక జ్ఞానం అనేది ఇస్తారు, ఆ జ్ఞానం వచ్చేది కూడా దగ్గరలోనే ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి ఎట్లయితే అట్లయితే వాళ్ళు ఎట్లా చేసుకుంటారో మరి వాళ్ళు అట్లా చేసుకుంటారు. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జనరల్ ఇన్నర్ కదా బాలాజీ అన్న ఏం చెప్తా ఉన్నాడు, ఏం మాట్లాడు, ఆయన మాట్లాడే దాంట్లో 100%. ఎందుకంటే మీకు ఇక్కడ మేము ఎవరమో ఏదో మ్యానిపులేషన్ అవసరం లేదు మాకు. ఆయన నాలాగనే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండే వ్యక్తి, బాలాజీ అనే వ్యక్తి కూడా ఈ దేవుళ్ళ గురించి కావచ్చు, దీని గురించి కావచ్చు, చాలా సీరియస్ గా తీసుకుంటా ఉంటాడు ఆయన కూడా. ఆయన ఇక్కడ ఓన్లీ నేను కాల్ చేసిన ఎందుకంటే బాలాజీ గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు క్లారిటీ డైరెక్ట్ గా లైవ్ లో క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను ఫోన్ చేసిన. ఆయన మీద నాకు ఎలాంటి 1% కూడా నాకు డౌట్ రాలేదు బాలాజీ గారి మీద. ఎందుకు డౌట్ రాలేదంటే ఆయన నాకు చెప్పిండు, కొన్ని నచ్చలేదని కూడా నాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన క్వశ్చన్లు కూడా నేను కొన్ని అక్కడ జ్యోతి గారి దగ్గర క్వశ్చన్ వేయడం జరిగింది. నాకు ఎలా డౌట్ వస్తుంది? ఇంకోటి, ఇప్పుడు నేను ఏదైతే ఎంక్వైరీ చేసినో ఆయన చేసింది వెళ్ళిపోయింది, అది ఎనఫ్. ఓకేనా? ఇప్పుడు నేను పర్సనల్ గా తీసుకొని ఏదైనా సరే దెత్తులో వెళ్ళాలి, జనాలకు మంచి వాస్తవాలు చూపించాలని ఇంటెన్షన్. ఇప్పుడు బాలాజన్న ఓకే సంతోష్ అనే పర్సన్ చేస్తున్నాడు కదా, మనం ఎందుకు ఓకే ఒకరు చేస్తున్నారు కదా అని ఇంటెన్షన్తో ఆయన కామ్గా ఉన్నాడు. ఆయన మీద నాకు ఎప్పుడు డౌట్ రాలేదు, డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసి అంత అవసరం లేదు. ఒక దేవుడి గురించి, ఆయన ఒక దేవుని నమ్మే వ్యక్తిగా ఆయన డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తాడనేది నేనైతే నమ్మలేదు. బట్ ఎవరైతే నాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టారో మీ అందరికీ క్లారిటీ కోసం పెట్టినా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడ బాలాజీ గారిని ఇబ్బంది పెట్టాలని కానీ అది కానీ నా ఇంటెన్షన్ కాదు. నాకు ఆయన మీద అలాంటి ఒపీనియన్ కూడా లేదు. నాకు ఒక మంచి మిత్రుడిగా, ఒక మంచి ఫ్రెండ్గా మాకు ఒక మంచి అది ఉంది. మీరు అన్న మీ మంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నారు, అది కాదు. వృత్తిపరంగా నేను తప్పు చేసినా బాలాజీ గారు క్వశ్చన్ చేస్తారు, బాలాజీ గారు తప్పు చేసినా నేను క్వశ్చన్ చేస్తాను. వర్క్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. నేను బాలాజీ గారు ఎవరైతే బాలాజీ అని ఉన్నాడో ఆయన విషయంలో మీకు ఇంకా డౌట్లు ఉన్నా బాలాజీ అన్న కూడా మెసేజ్ చేయండి. వాట్ ఎవర్, అన్ని అందరికీ తెలవాలని రూల్ ఏం లేదు. ఆయనకు అనిపించింది, ఆయన ఒపీనియన్ అది. అట్లా నేను క్వశ్చన్ చేయలేను బాలాజీ అన్నని. నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.